నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక ఇంటి ప్లాన్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు, ఏమండి మీరు వాస్తు ప్లాన్ ఎట్లా ఇస్తారు, మీరు సైట్కి రావాలా, సైట్కి వచ్చి ఇస్తారా, లేదంటే ఆన్లైన్లో ఇస్తారా అని అడుగుతున్నారండి. ఆన్లైన్లో కూడా ఇవ్వచ్చు. ఆన్లైన్లో ఇస్తాం వల్ల ఏంటంటే ఆ లాస్ అనేది మీరే భరాయించాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ మూల ఎట్లా పెరిగిందనేది మాకు ఆన్లైన్లో తెలియదు కదండి. అది ఈశాన్యం పెరిగిందా, ఆగ్నేయం పెరిగిందా, నైరుతి పెరిగిందా, లేదంటే వీధి పోట్లు ఉన్నాయి ఆ స్థలానికి, ఆ స్థలాల్లో ఏదైనా దిక్కు పెరిగిందా తగ్గిందా అనేది ఎవరికి అర్థం కాదు. మీరు ఏదో స్థలం పొడుగు కొలతలు చెబుతారు, ఈ విధంగా ఇట్లా వెడల్పు ఎట్లా ఉందండి, పొడుగు ఎంత ఉందని చెప్పేస్తారు. దాని ప్రకారం ప్లాన్ రెడీ చేస్తాం. కాదంటలేదు. కన్స్ట్రక్షన్లోకి వచ్చేసరికి అది మూల మట్టం అనేది కరెక్ట్గా అవ్వలేదండి మేస్త్రి గారు. చుట్టూ ఇట్లా పెరిగినాయి అనుకోండి, వంక టెక్కలుగా నైరుతి ఆగ్నేయం పెరిగిందనుకోండి, దానివల్ల లాస్ పోయేది మీరే, మేము కాదు. కాబట్టి ఎవరైనా సరే ఆన్లైన్లో మీరు మట్టికి వీలైనంత వరకు తక్కువ ప్లాన్లు తీసుకోండి. ఆన్లైన్లో ప్లాన్లు ఇచ్చినప్పుడు బెనిఫిట్ ఎవరంటే ప్లాన్ ఇచ్చినంతకి బెనిఫిట్, కానీ ఇంటి ఓనర్కి స్థలం ఓనరే చాలా ఇబ్బంది పడతాడు. దయచేసి ఈ వీడియోలో నేను ఏదో లెంత్ చదువుతున్నాను, ఎక్కువ చదువుతున్నాను కాదండి. 1-2 సార్లు చదవటం వల్ల ఏంటంటే మాకు ఎక్కువ క్లయింట్లు వచ్చేకి విలేజ్ నుంచి ఎక్కువ క్లయింట్లు వస్తారండి. మాకు పల్లెటూరు నుంచి ఎక్కువ మంది, చాలా మంది ఫోన్ చేసి బాగుందని అది అని చెబుతున్నారు. అందుకని నేను ప్రతి పాయింట్ 1-2 సార్లు చెప్పాల్సిన కాదు చెబుతున్నాను. ప్రతి వాళ్ళు తెలుసుకోవాలని ఉద్దేశం చెబుతున్నాను. ఇక్కడ మెయిన్ టాపిక్లోకి వెళ్దామండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్తే ఏంటంటే, నేను ఫస్టే చెప్పేదండి మీకు, ఒక స్థలం అనేది ఎవరైనా వాస్తుకు సంబంధించిన సిద్ధాంతి గారు వాస్తు మీ ఇంటి స్థలానికి, మీరు కట్టబోయే స్థలానికి వచ్చినప్పుడు ఆ స్థలం చూసినప్పుడు నాలుగు మూలలు ఎట్లా ఉన్నాయి, ఈశాన్యం ఎట్లా ఉంది, ఆగ్నేయం ఎట్లా ఉంది, నైరుతి ఎట్లా ఉంది, వాయువ్యం ఉంది, ఏమైనా స్థలాలు ఏమైనా పెరిగినాయా తగ్గినాయా, ఏ మూలలన్నీ పెరిగినాయా తగ్గినాయా అని చూడటము. రెండోది వచ్చేసరికి ఆ స్థలానికి వీధి పోట్లు ఏమైనా ఉన్నాయా, ఇటు నుంచి అయినా వీధి పోట్లు వస్తున్నాయని అది ఒకటి గమనించటము. ఎత్తు పొలాలు చూడటము, ఈ విధంగా డిగ్రీలు చూడటము. ఈ విధంగా ముఖ్యంగా ఈ 3 పాయింట్లు చూసుకున్న తర్వాత స్థలం యొక్క కొలతలు తీసుకొని, ఈ విధంగా ఇటు ఎంత వచ్చింది, ఇటు ఎంత వచ్చిందని కొలతలు తీసుకొని దాని ప్రకారం అనేది మ్యాప్ అనేది రెడీ చేయాలి. అంటే ఇంటి ప్లాన్ రెడీ చేయాలి. అది ఎట్లా చేస్తామో, మేమైతే ఎట్లా చేస్తామంటే సైట్కి వచ్చేసి డిగ్రీ చూసేసి కొలతలు తీసుకున్న తర్వాత, అన్ని విధాలుగా తీసుకున్న తర్వాత మేము వర్క్ స్టార్ట్ చేస్తాము. ఇక్కడ రీసెంట్గా ఈ స్థలానికి ఒక ప్లాన్ ఇచ్చామండి. ఇది 90 డిగ్రీలు ఉంది. ఈ స్థలం వచ్చేకి చాలా బాగుందండి ఈ స్థలము. ఇది రీసెంట్గా ఇచ్చిన ప్లాన్ 90 డిగ్రీలు ఉంది. ఇది ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీగా అంటే నార్త్ 0 ఉంది, ఉత్తరం 0 ఉంది, తూర్పు 90 డిగ్రీలు ఉంది. బాగుందండి ఈ ప్లేస్ వచ్చేకి. దీనికి ఎట్లా ఇచ్చామనేది సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఈ విధంగా స్థలం తీసుకున్నప్పుడు మేము ప్రతిదీ ఇక్కడ ఇంటి యజమానికి, ఇంటి ఓనర్కి, స్థల యజమానికి కానీ, లేదంటే ఆ కన్స్ట్రక్షన్ చేసే ఎవరైతే బిల్డర్ ఉంటాడో బిల్డర్కి కానీ, లేదంటే మేస్త్రి గారు ఉంటారు కదా మేస్త్రి గారికి కానీ ప్రతిదీ పిన్ టు పిన్ పాయింట్ ఇస్తామండి. పిన్ టు పిన్ పాయింట్ కొలతలు ఇస్తూ ఉంటాం. ఎక్కడ ఎంత తీసుకోవాలి, ఎంత డిస్టెన్స్లో తీసుకోవాలి, పిల్లర్స్ ఎంత తీసుకోవాలి, పిల్లర్స్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి అనేది ప్రతిదీ డిస్టెన్స్ ఇస్తాము. అంతేకాకుండా ప్రతి రూమ్ యొక్క సైజు ఎంత ఉండాలి, పొడుగు వెడల్పు ఎంత ఉండాలి, ప్రతి రూమ్ యొక్క సైజులు చూస్తాము. ఆ సైజులు ఇస్తాము. టాయిలెట్ సైజులు ఇస్తాము. డోర్ సైజులు కూడా ఇస్తామండి. కేవలం అట్లే కాకుండా డోర్ సైజు కూడా ఎంత రావాలి, డోర్ అనేది సైజులు కూడా ఇచ్చేస్తాము. ఈ విధంగా పిన్ టు పిన్ పాయింట్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఇంటి యజమాను కానీ ప్లస్ ఎవరైతే ఉన్నారో కట్టుబడి చేసే మేస్త్రి గారికి కానీ ఎవరికైనా సరే ఈజీగా ఉంటుంది. ఓహో, ఈ గోడ డిస్టెన్స్ ఎంత ఉండాలి కాబట్టి ఎంత పెట్టుకోవాలి, వెడల్పు ఎంత ఉండాలి, పొడుగు ఎంత ఉండాలి, దీంట్లో డోర్ సైజ్ ఎంత ఉండాలి, ఎంత మధ్య ఉండాలి అని వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. మీరు కట్టించుకునే వాళ్ళకి కూడా ఈ ప్లాన్ ఉండటం వల్ల మీ దగ్గర ఎంత డిస్టెన్స్లో ఈ గోడ వస్తుందా లేదా, ఈ పిల్లర్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉందా లేదా అని మీరు కూడా కొలత క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వీడియో అనేది చదువుకున్న వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకి, లేదంటే ఎవరికైనా ఉపయోగపడుతుందని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చాలామంది అడుగుతున్నారు ఎట్లా వేస్తారు మీరు ప్లాన్ అనే విషయం మీద. చూద్దాం. ఇంక వీడియోలో పోతేనండి. ఇక చూడండి, ఇది వెస్ట్ రోడ్డు. ఈ వెస్ట్ రోడ్లోకి వచ్చేసరికి మెయిన్ ఇది కాంపౌండ్ వాల్ అండి. ఇది మొత్తము ఇవి పిల్లర్స్, ఈ రెడ్ కలర్స్ మొత్తం పిల్లర్స్. ఈ పిల్లర్స్కి మధ్య గేట్ ఎదురిచ్చాము, పక్కకు పోకుండా. ఈ విధంగా 4 ఫీట్ గేట్ అండి ఇది. ఈ విధంగా ఎంటర్ అవుతాము. పడవ నుంచి ఎంటర్ అయినప్పుడు ఇది వచ్చేకి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నైరుతిని చూద్దాం. ఎప్పుడైనా సరే నైరుతి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాము. మాస్టర్ బెడ్రూమ్లో కూడా 10-2 ఈ విధంగా ఇచ్చినప్పుడు దీనికి వచ్చేకి బాత్రూమ్ అనేది ఇక్కడ ఇచ్చాము. టాయిలెట్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ చాలా అపోహలు పోతున్నారండి. ఈ టాయిలెట్ అనేది డోర్ ఇట్లా క్లోజ్ చేసినప్పుడు ఇది బయటకు ఉన్నప్పుడు పెరిగింది లేదా తగ్గింది అనేది విషయం మీద చాలా టాపిక్లు నడుస్తున్నాయి. అందుకని చెప్పేసి మేమేం చేసామంటే ఈ రూమ్ మొత్తం, ఈ బెడ్రూమ్ మొత్తం ఒకటే
ఒకటే రూమ్గా చేసేసి ఇది మొత్తము ఈ డోర్ క్లోజ్ చేసినప్పుడు ఇది మొత్తం ఒకటే అయిపోద్ది. టాయిలెట్ ఇక్కడ వేయడం వల్ల ఈ ప్లాన్కి ఎవరు అబ్జెక్షన్ పెట్టడానికి అవకాశం లేదండి. కొంతమంది సిద్ధాంతులు గారు వచ్చేసి మీరు బయట ఇచ్చారు, ఇది వచ్చేకి ఆగ్నేయం పెరిగింది, ఆగ్నేయం పెరగటం వల్ల మీరు ఇబ్బంది పడతారు అని చెప్పేసి కొన్ని నడుస్తున్నాయి. సరే, అందరినీ మేము దృష్టిలో పెట్టుకొని మా సిద్ధాంతం ప్రకారం, మా గురువులు నేర్పిన ప్రకారము మేము ఈ విధంగా ఇచ్చాము. టాయిలెట్ అనేది ఇక్కడ ఇచ్చాము. టాయిలెట్ అనేది ఇక్కడే ఎందుకు ఇచ్చాము అనేది కూడా నేను క్లియర్గా ఆ తర్వాత ఆటోకేడ్లో పోయే తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జోన్లో ఎందుకు టాయిలెట్ ఇచ్చారు, ఎందువల్ల ఇచ్చారు అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రఫ్గా ఇప్పుడు చూడండి, ఇది టాయిలెట్ అయిపోయింది. తర్వాత చిల్లర బెడ్రూమ్ వచ్చింది. చిల్లర బెడ్రూమ్లో టాయిలెట్ అడిగారు. టాయిలెట్ ఇక్కడ ఇవ్వడానికి కుదరదండి. ఈ జోన్లో ఇవ్వటం వల్ల ఏ లాస్ వస్తాయని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. వాళ్ళు విన్నారు. విన్న తర్వాత వాళ్ళకి ఇంకో టాయిలెట్ కావాలంటే ఇంకో టాయిలెట్ ఇస్తామని చెప్పాము. ఇది కిచెన్, ఈ కిచెన్కు ఈ విధంగా ఇచ్చేసాము. ఇక ఆ తర్వాత పూజ రూము, డైనింగ్ హాలు, ఈ స్థలం తక్కువ ఉండటం వల్ల పూజ రూమ్, డైనింగ్ హాల్ ఇచ్చాము. ఇలా ఇక్కడ రెడీమేడ్గా తూర్పు తిరిగేసి ఇక్కడ పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి తూర్పు కూడా ఎంట్రన్స్ ఒకటి ఇచ్చాము. తూర్పు బయటకు పడడానికి ఎంట్రన్స్ ఒకటి ఇచ్చేసాము. ఈ విధంగా మా చిల్లర బెడ్రూమ్కి ఎంట్రన్స్ ఒకటి ఉంది. తర్వాత ఉత్తరానికి కూడా ఒక ఎంట్రన్స్ ఇచ్చాము, అవకాశం ఉంది కాబట్టి. ఇది లివింగ్ హాల్. లివింగ్ హాల్ కూడా సైజులు ఎంత ఉండాలి అనేది పర్టికులర్ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చి బ్రహ్మస్థానం వచ్చి మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది బ్రహ్మస్థానం ఉంటామండి. మేము బ్రహ్మస్థానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బ్రహ్మస్థానం మీద మెయిన్ ఈ పిల్లర్స్ కానీ, ఈ గోడలు కానీ, ఈ డోర్లు కానీ ఎక్కువ మ్యాక్సిమం రాకుండానే ట్రై చేసి ఈ బ్రహ్మస్థానం మీద డిస్టర్బెన్స్ కాకుండానే చూస్తాము. కొందరు ఏం చేస్తారంటే ఇవన్నీ చూడకుండా ఏం చేస్తారంటే ఈ బ్రహ్మస్థానం పట్టించుకోకుండా ఇవ్వడం వల్ల ఈ బ్రహ్మస్థానం ఈ పిల్లర్లో పట్టడం కానీ, ఈ గోడ రావటం కానీ దాని మీద అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ తీసుకోవాల్సింది. ఆ తర్వాత వచ్చేకి ఇక డ్రాయింగ్ రూము. ఈ డ్రాయింగ్ రూమ్లో వచ్చేకి ఈ విధంగా ఉంది. డ్రాయింగ్ రూమ్లో తర్వాత ఇక్కడ వాళ్ళు ఇంకో రెండో టాయిలెట్ అడిగారు. రెండో టాయిలెట్ అనేది ఇక్కడ ఇచ్చేసాము. ఇక్కడ పూర్తి వాయువులో ఇవ్వలేదు. ఈ డిగ్రీలు 90 ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఇవ్వచ్చు అని ఇక్కడ టాయిలెట్ ఇచ్చాము. ఈ విధంగా ఇచ్చాము. ఇది డ్రెస్సింగ్ తీసుకోవచ్చు, ఇక్కడ టాయిలెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇది మొత్తం స్లాబ్ ఏరియా అండి. ఈ రెడ్ మొత్తం మేము చూపించింది మొత్తం స్లాబ్ ఏరియా. స్లాబ్ ఏరియా అనేది ఇక్కడ నుంచి స్లాబ్ అనేది ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ స్లాబ్ వస్తుంది. ఈ స్లాబ్ ఏరియా ఇది. స్లాబ్ ఏరియా ఎట్లా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. మెట్లు ఇవి. ఇకపోతే టాయిలెట్, సెప్టి ట్యాంక్ ఇచ్చాము. ఇక్కడ సెప్టి ట్యాంక్ అనేది పూర్తి ఆగ్నేయంలో ఇవ్వలేదండి, గుర్తుపెట్టుకుంటాం. తూర్పులోనూ ఆగ్నేయంలో ఇవ్వలేదు. వాళ్ళకి సెప్టి ట్యాంక్ అనేది ఏ జోన్లో రావాలి అక్కడ పర్ఫెక్ట్గా ఇచ్చేసాము. ఈ విధంగా ఇచ్చేసాము. ఇంకో గేట్ ఒకటి ఇచ్చేసామండి. గేటు ఇంటికి ఈ పిల్లర్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక పిల్లర్ వేసేసి వీళ్ళు కార్ పార్కింగ్ కోసం కానీ ఏదైనా సరే కావాలంటే ఈ గేట్ ఇచ్చాము. ఈ గేట్ అనేది ఆప్షన్ అండి, వాళ్ళు వాడుకోవచ్చు, వాడుకోకపోవచ్చు. ఈ గేట్ ప్రకారం చూసుకొని ఈ గేట్ ఇచ్చేసాము. దీని ప్రకారం ఈ గేటు ఈ విధంగా, ఇది మెట్లు, ఈ విధంగా ప్లాన్ చూశారు కాబట్టి ఈ విధంగా ఉంటుంది. దీన్ని రియల్ టైంలో పోతే మేము ఆటోకాడ్లో పోయినప్పుడు ఈ విధంగా ఉంటుంది. జనరల్గా వాళ్ళ ప్లాన్ వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చామండి. ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూసింది ఒకటేను. ఈ విధంగా ఉంటుంది ఈ ప్లాన్ అనేది. ఆ తర్వాత మెయిన్ చెప్పేది ఏంటంటే ఇవ్వండి ఈ ప్లాన్ ప్రకారం. ఈ ప్లాన్లో మేము ఏంటంటే 16 జోన్స్ చూస్తామండి. నేను చెప్పే కదా బ్రహ్మస్థానం అనేది ఎక్కడ వచ్చిందండి, నేను చెప్పేదా బ్రహ్మస్థానం ఇది మెయిన్. ఈ బ్రహ్మస్థానాన్ని ఇక్కడ వచ్చింది. ఈ గోడకు కానీ ఈ పిల్లర్కి కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ చేయలేదు. ఇది ఇంపార్టెంట్. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ బ్రహ్మస్థానం ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ తీసుకొని ఆ పాయింట్ కలిసిన కాడ బ్రహ్మస్థానం కింద మనం కేటాయిస్తాము. అదే బ్రహ్మస్థానం తర్వాత జోన్స్ మేము ఈ విధంగా ఇస్తాము. జోన్స్ ప్రకారం ఈ చక్రాన్ని విధించినప్పుడు ఈ మెయిన్ డోర్స్ ఉండాలి. మేము ఎన్నిసార్లు చెప్పిన డోర్స్ ఉండాలి. ఈ డోర్స్ అనేది మంచి ప్లేస్లో వచ్చింది. మంచి ప్లేస్లో వచ్చింది. ఈ విధంగా ఈ డోరు మంచి ప్లేస్లో వచ్చింది. ఈ డోర్ కూడా మంచి N8లో వచ్చేసింది. E4లో వచ్చేసింది ఈ డోరు. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇంకా మెయిన్ ఏదైనా నేను చెప్పేది ఏంటంటే మనం పడుకునే బెడ్ పొజిషన్ అండి ఇంపార్టెంట్. మనం పొగలంతా కష్టపడి వచ్చేసి రేపు పడుకునే బెడ్ పొజిషన్ అనేది కనుక ఇక్కడ చూడండి. వేస్టేజ్ జోన్లో ఇక్కడ చూడండి. ఈ వేస్టేజ్ కానీ ఈ జోన్లో కనుక మంచం వేసి పడుకుంటాం వల్ల ఏంటంటే మనం పడుకునే నిద్ర ప్రశాంతంగా ఉండదు. 2 గంటలకు 3 గంటలకు ఏదో విధంగా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. అది ఆ నిద్ర కూడా అంతా కలత నిద్ర అవుద్ది, ప్రశాంతంగా అవ్వదు, బాడీ రీఫ్రెష్ అవ్వదు. అందువల్ల ఇవి వేసుకోవటం వల్ల ఈ విధంగా జోన్ విధించుకోవడం వల్ల మన బెడ్ పొజిషన్ ఎక్కడ వస్తుంది, మంచి ప్లేస్లో వచ్చింది కాబట్టి ఇక్కడ పడుకోవచ్చు. ఇంకా రెండోది వచ్చి టాయిలెట్ అండి. మెయిన్ ఇంపార్టెంట్ టాయిలెట్. వాస్తులో మెయిన్ ఇంపార్టెంట్ టాయిలెట్, సెప్టిక్ ట్యాంక్. నేను ఛాన్సార్లు చెబుతాను, ఎవరు చెప్పినా అదే చెబుతారు. కాబట్టి ఈ టాయిలెట్ అనేది కంబోర్డ్గానే చూడండి. ఇది వేస్టేజ్ ఎక్స్పెక్ట్ వస్తుంది. ఈ జోన్ వేస్టేజ్ కాబట్టి ఇక్కడ మనం చేసేది కూడా వేస్టేజ్ పనే కాబట్టి
ఇక్కడ టాయిలెట్ కమ్మోడ్ పెట్టడం వల్ల ఇది ఈ ఇంటికి ఈ బెడ్రూమ్కి చాలా 100% వాస్తుపరంగా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అంతేకాకుండా ఈ ప్లేస్ మనం ఈ చక్రం ప్రకారం చూసుకోకుండా ఇక్కడ ఏముందండి ఎక్కడో సాటి ఇచ్చేసామంటే ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, ఇటైనా ఇచ్చుకోవచ్చు అని ఇచ్చామంటే ఈ ప్లేస్లో బీరువా కానీ లేదా విలువైన వస్తువులు కానీ పెట్టేస్తే బీరువా డబ్బులు కానీ ఇలాంటివి పెడితే డబ్బు వేస్టేజ్ వెళ్ళిపోతుంది. ఆ డబ్బు ఎట్లా వెళ్ళిద్దంటే వేస్టేజ్ మీరు సపోజ్ వ్యాపారం కానీ లేదా జాబ్ కానీ చేసి 2 లక్షలు 3 లక్షలు ఇక్కడ పెట్టేశారనుకోండి, ఏదో పని మీద తెచ్చేసి ఆ 2-3 లక్షలు ఏంటంటే మీ ఫ్రెండ్ ఫోన్ చేయడం కానీ లేదంటే సడన్గా హాస్పిటల్ ఖర్చులు అవ్వడం కానీ ఎవరెక్కడన్నా ఖర్చు పెడతాం కానీ అలా జరిగిపోతుంది. ఆ డబ్బు వేస్టేజ్లో వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్స్పెండ్ అయిపోయింది, ఖర్చు అయిపోయింది. అదేవిధంగా బంగారం కానీ మీ డాక్యుమెంట్స్ కానీ వాల్యుబుల్ డాక్యుమెంట్స్ కానీ మీ సర్టిఫికెట్లు కానీ ఏమన్నా ఇక్కడ పెట్టారనుకోండి, మీ పిల్లల సర్టిఫికెట్లు అలాంటివి కానీ లేదంటే మీ సర్టిఫికెట్లు కానీ అలాంటివి పెట్టారంటే అది వేస్టేజ్ అయింది. అంటే ఆ జాబు రాదు, ఆ సర్టిఫికెట్లు వేస్టేజ్ అవుతూ ఉంటాయి, వాళ్ళు చదివిన చదువులకి విలువ ఉండదు. అదే గోల్డ్ కనుక పెట్టేసినా కానీ గోల్డ్ కూడా వేస్ట్ అయిపోయింది, తాకట్లకు వెళ్ళిపోవడం, బంగారం తాకట్టుకు వెళ్ళిపోవడం లేదంటే లోన్లు తెచ్చుకోవడం అలాంటిది అయిపోద్ది. కాబట్టి ఎవరు చెప్పినా కానీ ఈ SSW అనేది చాలా జాగ్రత్త అండి, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ప్లేస్లో మటుకి మీరు ఎటువంటి విలువైన వస్తువులు ఎవరు పెట్టవద్దు, అపార్ట్మెంట్లో కానీ లేదంటే విలేజ్లో కానీ ఎక్కడైనా సరే, అది ముఖ్యంగా ఉపయోగపడుద్ది. ఆ తర్వాత మీరు పెట్టుకోదలుచుకుంటే ఇక్కడ సేవింగ్లు పెట్టుకోవచ్చు, ఎడ్యుకేషన్ సేవింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు, మీరు సంపాదించిన మొత్తం సేవింగ్ సంబంధించిన డబ్బు బంగారం లాంటి పెట్టుకోవచ్చు, డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఎక్కడ ఏది పెట్టుకోవాలనేది ఈ చక్రం చెప్పిద్దండి. ఇక్కడ వాళ్ళు ఎక్కువ చిల్లర బెడ్రూమ్లు కూడా అటాచ్ బాత్రూమ్ కావాలని చెప్పేసి అడిగారండి. చిల్లర బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం వల్ల మాకు ఇబ్బంది లేదండి, ఇబ్బందులు మీరే పడతారని చెప్పాము. అవి ఎటువంటి ఇబ్బందులు పడతారని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది ఇవ్వండి, ఇది SSC అండి, అంటే పవర్ అండ్ కాన్ఫిడెన్స్. ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు పడుకుంటే వాళ్ళకి వాళ్ళ విల్ పవర్ పెరగటం, వాళ్ళు కాన్ఫిడెన్స్గా ఉండటము, ఏ పనైనా చేయగలుగుతాను, ఏదైనా సాధించగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ ఉండటము, పవర్ అనేది రావడం అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ బాత్రూమ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ తయారయ్యేసి ఇక్కడ పడుకునే పిల్లలు ఎవరైనా సరే ఏముందిలే చేద్దాం, ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదని ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళు విల్ పవర్ పోతుంది, కాన్ఫిడెన్స్ ఉండదు, నా వల్ల కాదు ఇంక వేరే వాళ్ళు చేపిద్దాము, కాన్ఫిడెన్స్ ఉండదు, పవర్ ఉండదు, ఈ విధంగా లాస్ పోతారని చెప్పేసి. కాబట్టి కేవలం మేము ఇక్కడ ఇవ్వలేదు, వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే వాళ్ళు ఇక్కడ ఇవ్వడానికి ఒప్పుకున్నారు, ఇక్కడ తీసుకోవడానికి ఒప్పుకున్నారు, లేదంటే ఇక్కడ ఇవ్వమన్నారు అటాచ్ బాత్రూమ్. కాబట్టి ఎవరైనా తెలియ పిల్లల బెడ్రూమ్లో బాత్రూమ్ ఇవ్వాలా వద్దనేది ఆలోచించుకొని తీసుకోండి. దీనివల్ల విల్ పవర్ పోతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది. అది పెద్దవాళ్ళు కానీ ఎవరు పడుకున్నా కానీ. ఆ తర్వాత వచ్చేసరికి చూడండి కిచెన్ కూడా మంచి ప్లేస్లో వచ్చేసింది, ఇబ్బంది లేదు. ద్వారం N4లో వచ్చేసింది, చాలా బాగుంటుంది. వీళ్ళకి రాజకీయంగా ఎదగడానికి డబ్బులకైనా బాగుంటుంది. ఇది చూడండి, ఇది N8లో వచ్చిన ద్వారం. N8లో ఈ ద్వారం రావడం వల్ల ఏంటంటే వీళ్ళకి వచ్చేసరికి ఫైనాన్స్ గాను చాలా బాగుంటుంది, వ్యాపారస్తులకి ఇది చాలా బాగుంటుంది. N8 అనేది బాగా ఉపయోగపడేది అది. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మేము చూడండి, ఇక్కడ వచ్చేసరికి పూర్తి వాయువు అనేది ఈ విధంగా వచ్చింది, పూర్తి వాయువు అనేది ఇక్కడ వచ్చింది. మీకు ఇది బ్యాంకింగ్ సపోర్ట్ సంబంధించింది. ఈ వాయువులో పడకుండా మేమేం చేసామంటే క్లియర్గా టాయిలెట్లో ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది వేస్టేజ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ చూడండి, డిప్రెషన్ లో మూడ్ అనేది, డిప్రెషన్ అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, లో మూడ్లో ఉంటా ఉంటారు. డిప్రెషన్ ఉంటే ఇది ఇప్పుడు మమ్మీగా ఉంచడం పిల్లలు సాడ్గా ఉండటం జరిగింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చైర్స్ వేసి ఏమైనా కూర్చున్న వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అందుకని ఈ డిప్రెషన్ మోడ్లో వచ్చేసరికి ఇక్కడ మేము టాయిలెట్ ఇచ్చేసాము, వాళ్ళు అందుకే ఒప్పుకున్నారు. కాబట్టి ఇక్కడ టాయిలెట్ అక్కడ టాయిలెట్ ఇచ్చాము. ఈ విధంగా మనము చక్రం వేసిచ్చినప్పుడే ఎక్కడ ఏది ఇవ్వాలి, ఏ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, బ్రహ్మస్థానం కానీ కిచెన్ కానీ లేదంటే టాయిలెట్ కానీ ఇలాంటి ముఖ్యమైన ఎంట్రన్స్ కానీ ఇవన్నీ దీంట్లోనే వస్తాయండి. ఇది క్లియర్గా ఇది ఇంటి లోన గ్రిడ్ అండి, ఇంటికి లోన గ్రిడ్, ఇంటి బయట గ్రిడ్ ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను క్లియర్గా. నేను ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది, అందుకని చెప్పేసి కొంతమంది ఏమో బోర్ అంటున్నారు, కొంతమంది వేస్ట్ అంటున్నారు, కొంతమంది రకరకాలుగా ఉంటారు. కాబట్టి అందుకని కొంచెం నేను ఫాస్ట్ చేస్తున్నాను. ఇది ఇంటి బయట గ్రిడ్ అండి. ఇంటి బయట అంటే మన కాంపౌండ్ వాళ్ళు అద్దులు తీసుకొని వేసే గ్రిడ్ని ఇంటి బయట గ్రిడ్ అంటాము. కాంపౌండ్ వాళ్ళు ఇంటి లోన గ్రిడ్ అంటేనో ఇది అద్దుగా తీసుకొని వేస్తామండి. ఈ అద్దులు తీసుకొని వేసేదేనో ఇంటి లోన వస్తువులు, బాత్రూమ్స్ దీనికి సంబంధించిన ఇంటి వస్తుంది. ఈ బ్రహ్మ పాయింట్ ఇక్కడ వస్తుంది. అది ఇంటి బయట అంటే అవుటర్ గ్రిడ్ అంటే మన కాంపౌండ్ వాల్, ఈ కాంపౌండ్ వాల్ తీసుకుని వేస్తాము. ఈ కాంపౌండ్ వాల్ వచ్చినప్పుడు మన సెప్టిక్ ట్యాంక్ కానీ లేదంటే మన సంపు కానీ లేదంటే మన బోర్ పాయింట్ కానీ మనం ఎక్కడ ఉంటున్నామో దాని గురించి వస్తుంది దాంట్లో. కాబట్టి ఇంటి బయట గ్రిడ్ వేసేసినప్పుడు చూడండి, ఇది వచ్చేసరికి మనకి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవ్వటం వల్ల వచ్చేసరికి మనకి ఈ ప్లేస్లో ఇవ్వటం వల్ల ఏంటంటే కొంతమందికి ఇంట్లో ఏంటంటే యాంగ్జైటీ ఉంటుందండి. అంటే తెలుసుకోవాలి, ప్రతిదీ నేను తెలుసుకోవాలి, ప్రతిదీ నేను చేయాలి,
ప్రతి వ్యాపారం నేను చేయాలి, ప్రతి నేను తెలుసుకోవాలి, అన్నీ నాకు తెలియాలి, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియాలి, ప్రతి దాని గురించి నాకే తెలియాలి. ఇంటి పక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నా ఈ నా గురించే మాట్లాడుకుంటున్నారు, వేరే ఆఫీస్లో కూడా నా గురించే మాట్లాడుకుంటున్నారు, ఎవరైనా ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు నా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని చెప్పి ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పడుకోకూడదు, ఇక్కడ కూర్చోకూడదు, ఇక్కడ ఎక్కువసేపు చేయకూడదు, ఇక్కడ భోజనం చేయకూడదు, ఎలాంటివి ప్లేస్. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఈ సెప్టిక్ ట్యాంక్ ఇచ్చేసాము, అందువల్ల ఇబ్బందే లేదు. ఇకపోతే ఇక్కడ మెయిన్ గేట్ చూడండి, ఈ గేటు కూడా చూసుకుంటే ఈ గేటు కూడా వీరికి వచ్చేసరికి E4లోనే వచ్చేసింది, W4లోకి వచ్చేసింది. ఈ గేటు కూడా దీంట్లో ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఈ గేటు కూడా బాగానే వచ్చింది. ఈ విధంగా తీసుకుంటాము. ఇంకొచ్చి ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే మర్మాస్ అంటామండి. ఈ మర్మాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు దీన్ని పట్టించుకోకపోతే వాళ్ళు 60 నుంచి 70 లక్షలు పెట్టి ఇల్లు కట్టినా కానీ, లేదంటే అపార్ట్మెంట్లో ప్లాట్ తీసుకున్నా కానీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చేసరికి 70 లక్షలు, 1,20 లక్షలు, 3 కోట్లు పెట్టి కూడా వెళ్ళాకుంటున్నారండి. కొన్న తర్వాత ఆ ఇంట్లోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు. వెన్నుపూస సంబంధించింది కానీ, కొత్తగా పిల్లలు పుట్టపోవటం కానీ, పిల్లలు లేదంటే అభాషణలు అవ్వటం కానీ, లేదా కడుపుకు సంబంధించిన పొట్టలో గడ్డలు రావటము, పెద్ద అభాషణలు, ఇవన్నీ వస్తున్నాయి. ఇవి ఎందుకు వస్తున్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను 2 మినిట్స్లోనే. మీకు చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇది వాస్తు పురుషుడు యొక్క మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇది వచ్చేకి మహామర్మాలు అంటాము. మహామర్మాలు అంటే ఈ విధంగా ఉంటాయండి. ఈ విధంగా రెడ్ కనపడుతుంది కదా, ఇవన్నీ మహామర్మాలు అంటాము. ఈ మహామర్మాల్లో వచ్చేసరికి ఎక్కడా డిస్టర్బెన్స్ కాల. ఇక్కడ గోడ చూడండి, ఇక్కడ గోడ కూడా ఈ మర్మం ఏడొచ్చింది, ఇది ఏడొచ్చింది, ఇది ఏడొచ్చింది, ఇది ఏడొచ్చింది, ఏడొచ్చింది, ఇది ఏడొచ్చింది, ఏడొచ్చింది. ఎక్కడ పిల్లర్ రావటం కానీ, గోడ రావటం కానీ ఎక్కడ జరగలేదు. చూడండి, బ్రహ్మస్థానంలో కూడా ఎక్కడా ప్రాబ్లం రాలేదు. ఈ విధంగా మనకు వచ్చేసరికి ఈ విధంగా ఉన్నప్పుడు మహామర్మాల డిస్టర్బెన్స్ కాకపోతే ఆ ఇంట్లో చాలా బాగుంటుందండి. సపోజ్ ఈ పిల్లరు ఈ మహామర్మం కానీ ఇక్కడ కానీ పిల్లర్ కానీ గోడ కానీ రావటం ఉండటం వల్ల ఆ ఇంట్లో వాళ్ళకి, ఆడవాళ్ళకి అయినా సరే పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి, గర్భాశయ సమస్యలు వస్తున్నాయి, పిల్లలు పొట్టపోవటం, అభాషణలు అవ్వటము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. క్యారీ చేసినప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి. అదే మగవారికి వచ్చే వెన్నుపూస ఆపరేషన్లు, సంబంధించిన సమస్యలు ఎక్కువ వస్తున్నాయి, నడుము సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. ఎప్పుడు ఈ మహామర్మాలు డిస్టర్బెన్స్ అయినప్పుడు మాత్రమేను. కాబట్టి ఎవరైనా సరే ఒక ఇల్లు కట్టుకున్న వచ్చినప్పుడు కానీ, లేదంటే ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ, అది అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే, ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న మంచి కొంచెం అనువు ఉన్న ఎవరైనా సరే వాళ్ళని పిలిపించుకొని ఈ విధంగా పాసిబిలిటీ ఉంటే ఏముంది, సహజ వాస్తు ఉంటుందండి. సహజ వాస్తువు అంటే ఎక్కడ ద్వారాలు పెట్టాలి, ఎక్కడ ద్వారాలు పెట్టకూడదు, ఎత్తు పల్లాలు ఏంటి అని, దాంతోపాటు కూడా ఈ చక్రం వేయించుకుంటే మీకు ఇంకేమన్నా లోపాలు ఉండగానే తెలుస్తూ ఉంటుంది. ఎన్ని డిగ్రీలు తిరిగింది, డిగ్రీస్ ప్రకారం వేయించుకున్నట్లయితే చాలా బాగా మీకు తెలుస్తూ ఉంటుందండి. కాబట్టి ఎవరైనా సరే మీరు ఎప్పుడైనా సరే వాస్తులో కనుక ఇల్లు కానీ ఏమైనా తీసుకోవాలనుకున్నా కానీ, ఏదైనా చేయాలనుకున్నప్పుడు సంప్రదించండి. మీకు ఎవరికైనా, మీకు కానీ, మీ బంధువులకు కానీ, మీ చుట్టాలకు కానీ ఎవరికైనా కొత్త ఇల్లు ప్లాన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మేము వచ్చేసి సైట్ చెక్ చేసి మొత్తం ఈ విధంగా పిల్లరు మొత్తం ఈ విధంగా గ్రిడ్ ఇస్తాము, ఈ విధంగా మ్యాప్ ఇస్తామండి. ఈ మ్యాప్ ఇస్తాము. కాబట్టి ఎవరికైనా సరే మీ ఫ్రెండ్స్కి కానీ, లేదా మీ వాళ్ళు కానీ ఎవరికైనా చెప్పి ఒకసారి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో చెప్పిందే చెబుతున్నాను అని చాలామంది అంటున్నారు. కాబట్టి వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి. పక్కా పల్లెటూరు వాళ్ళకి కూడా, రైతులకు కూడా, విలేజ్లో వాళ్ళకు కూడా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, వాళ్ళకి ఉపయోగపడాలని చెప్పేసి కంటెంట్ చెబుతున్నాను. వాళ్ళ కోసం 1-2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంతేగాని మీరు కనుక మీకు నచ్చకపోతే ఏమిటి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి, లేదంటే కొంచెం ఆలోచించండి. మీరు కూడా కొంచెం టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే మీరు 70 లక్షలు 80 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునేటప్పుడు మీరు ఏముంది కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత దాంట్లో ప్రవేశించిన తర్వాత వచ్చే ఇబ్బందులు అనేవి లైఫ్ లాంగ్. అంటే ఈ ఇంట్లో వచ్చేసరికి 3 తరాలు నివసించాలని, మీరు నివసించాలి, మీ పిల్లలు నివసించాలి, వాళ్ళ పిల్లలు నివసించాలి. కాబట్టి 3 తరాల వాళ్ళు ఈ ఇళ్ళలో ఉండాలి. కాబట్టి అదే మీరు కనుక చక్కగా వాస్తు పురుషుని గమనించేసి చక్కగా కట్టించుకున్నారనుకోండి, ఇబ్బంది లేకుండా కట్టించుకున్నారనుకోండి, మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు, వాళ్ళ పిల్లలు బాగుంటారు. కాబట్టి మీరు ఏదైనా సరే ఈ విధంగా ఒకసారి ప్లాన్ వేయించుకొని, గ్రిడ్ వేయించుకొని చేయించుకోండి. థ్యాంక్ యూ అండి.